నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు సమ్మర్ లో కూల్ గా క్రీమీగా సూపర్ టేస్టీగా ఉండే డెజర్ట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. అదే మన మ్యాంగో ఫలుదా. బయట షాప్స్ లో దొరికే ఫలుదా కన్నా కూడా మన ఇంట్లో చాలా ఈజీగా హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో జ్యూసీ మ్యాంగో పీసెస్, సిల్కీ సేవ్, సబ్జా సీడ్స్, క్రీమీ మిల్క్ టెక్స్చర్, పైన ఐస్ క్రీమ్ తో ఎవ్రీ స్పూన్ ఒక హెవెన్ లా ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యాంగో సీజన్ లో ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. పార్టీస్ కి, గెస్ట్స్ కి, ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఇది. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా దీనికోసం ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా సబ్జా గింజలను వేసుకుని, 1 కప్పు వరకు కూడా నీళ్ళని పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే గనక ఇవి చల్లగా రెడీ అయిపోతాయి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ లోకి కప్పున్నర వరకు కూడా మ్యాంగో పీసెస్ ని వేసుకోండి. ఈ రెసిపీ టేస్ట్ మొత్తం అంతా కూడా ఈ మ్యాంగో పీసెస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇది స్వీట్ గా ఉన్నది తీసుకుంటే మన ఈ ఫలుదా చాలా స్వీట్ గా వస్తుంది. దీన్ని స్వీట్నెస్ ని బట్టి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా పంచదారని వేసుకుని, అలానే 1 కప్పున్నర దాకా కూడా పాలని పోసుకోండి. ఈ పాలు కాచుకుని చల్లారి పెట్టుకున్న పాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచి ప్యూరే లాగా రెడీ అయ్యేంత వరకు కూడా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని కూడా ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గనక ఇది కూడా చల్లగా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ లోకి సేమియాని ఉడికించడం సరిపోయేంత నీళ్ళని పోసుకుని ఒక 2-3 చుక్కల వరకు కూడా నెయ్యిని పోసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక అరకప్పు దాకా కూడా సేమియాని వేసుకుని ఇదంతా కూడా ఉడకనివ్వండి. సేమియా ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తక్కువ సమయంలోనే సేమియా అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట. సేమియా మనం చూస్తేనే అర్థమవుతుంది ఇది ఉడికిపోయినట్టు. ఇలా తెలియకపోతే గనక చేత్తో కొద్దిగా తీసుకుని ఇలా బ్రేక్ చేస్తే గనక అది ఈజీగా బ్రేక్ అయిపోతే గనక ఇది పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు. అలానే మరీ పేస్ట్ అయ్యేంత వరకు కూడా ఉంచకండి. వెంటనే దీన్ని ఒక స్టైనర్ లోకి వేసుకుని 2-3 సార్లు దీన్ని చక్కగా వాటర్ తో కడిగేసుకోండి. దీని వల్ల ఇది ఇంకెక్కువ కూడా ఉడకదనమాట. ఈ విధంగా ఉండాలండి. దీన్ని కూడా ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా కూడా రోజ్ సిరప్ ని వేసుకోండి. ఈ రోజ్ సిరప్ ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను చాలా క్లియర్ గా చెప్పానండి ఒక వీడియోలో. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలానే ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అలానే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా ఒక 2-3 టీ స్పూన్ల దాకా కూడా వేసుకుని, ఉడికించి పెట్టుకున్న సేమియాని కూడా ఒక 2-3 టీ స్పూన్ల దాకా కూడా వేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ ఏదైతే ఉందో అది ఈ విధంగా రెడీ అయిపోతుంది అండి. కొంచెం లైట్ గా చిక్కబడుతుంది. దీన్ని కూడా ఒక 1/2 కప్ వరకు కూడా గ్లాస్ లోకి వేసేసుకుని, అలానే పైన మళ్ళీ సబ్జా గింజల్ని 1 లేదా 2 టీ స్పూన్ల వరకు కూడా వేసేసుకుని, అదే విధంగా సేమియాని కూడా 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కూడా వేసుకోండి. ఇలానే చేసుకోవాలని ఏమి లేదండి, మీరు తీసుకునే గ్లాస్ సైజ్ ని బట్టి మీకు నచ్చినట్టు ఇవన్నీ కూడా వేసేసుకోండి. పైన మళ్ళీ కూడా మ్యాంగో పల్ప్ అంతా కూడా వేసేసుకుని మ్యాంగో ఐస్ క్రీమ్ గానీ లేదంటే వెనిలా ఐస్ క్రీమ్ గానీ పైన స్కూప్ అవుట్ చేసుకుని, పైనుంచి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్, అలానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా నట్స్ కానీ వేసుకుని ఎలా అయినా కూడా మీరు దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, స్టెప్ బై స్టెప్ ఇలా తయారు చేసుకుంటే మ్యాంగో ఫలుదా ఇంట్లో చేసుకోవడం చాలా చాలా ఈజీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ సీజన్ లో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.